నిన్న కాక మొన్న రమ్య గారికి అండ్ మాధురి గారికి ఒక కాన్వర్జేషన్ వచ్చింది. ఆ కాన్వర్జేషన్లో క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఎవరి క్యారెక్టర్ అంటే తనూజ గారిది అండ్ కళ్యాణ్ గారిది. సో మాధురి గారేమో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఆర్మీలో చేసేటోడు ఇలాంటి చిల్లర పనులేంటి, చీప్ పనులేంటి, తనూజాని గోకుతున్నాడు, సో తనూజతో వేరేగా ప్రవర్తిస్తున్నాడు అదేదని చెప్పేసి ఆవిడ ఎవరు మాధురి గారు మీకున్న పొజిషన్కి మీరున్న క్లారిటీకి తననన్నా ఓకే, తనకి తనూజాకి ఒక ర్యాపో నడుస్తుంది, అది వాట్ ఎవర్ మీకు ఎలా అర్థమైందో అది పక్కన పెడితే తనన్నా ఓకే. కానీ తను చేసిన ప్రొఫెషన్ని చేస్తున్న ప్రొఫెషన్ అనడం కరెక్ట్ కాదు కదా. ఆర్మీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చి ఆర్మీ మిమ్మల్ని ఏం చేసిందండి? సో ఇది కరెక్ట్ కాదు మాధురి గారు, సార్ చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే రమ్య మోక్ష గారు కళ్యాణ్ గురించి తనూజతో కలుస్తున్నాడు, తనూజ అనే వాళ్ళని చూస్తున్నప్పుడు అసలు నాకు ఎబ్బెట్టుగా అనిపించేసింది, గోకుతున్నాడు, చేతులేసి గోకించుకుంటుంది తను, ఇలాంటి ఒక నీచమైన అంటే ఒక వేరే వర్షన్లో మాట్లాడుతుంది ఆవిడ. ఎదుటి మనిషి క్యారెక్టర్ని, ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది. అండ్ సేమ్ టైం కళ్యాణ్ క్యారెక్టర్ గురించి, కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడంట, ఈవిడ చెప్పేస్తుంది, ఈవిడ ఇచ్చేస్తుంది క్యారెక్టరైజేషన్ అనమాట. సో మీరు మోక్ష గారు, మీరు క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే అంత సత్వం మన దగ్గర లేదు. సో మన క్యారెక్టర్ ఏంటో మనమేంటో ఆల్రెడీ తెలుసు జనాలకి, సోషల్ మీడియా మొత్తాన్ని తెలుసు. అలాగే చిట్టి పికిల్స్ అంటే తెలియనుడు ఎవడో లేడు. ఆ రేంజ్లో మన లెవెల్ని, ఆ రేంజ్లో ఖ్యాతిని పెంచుకున్నారు మీరు. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మనం క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతాం. సో ఒకసారి అలైక్య చిట్టి పికిల్స్ సంబంధించిన ఆ క్యారెక్టరైజేషన్ ఏంటో ఒకసారి నేను మీకు వినిపిస్తాను. మన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే అమ్మల్ని, అక్కల్ని, పచ్చిబూతులుతో ఉన్న క్యారెక్టర్ అనమాట. మన క్యారెక్టర్ అంటే ఒకసారి నేను జీవిస్తాను. నేను ఈ వీడియో చేయదలుచుకోలేదు, అసలు దీని గురించి మాట్లాడదాం అనుకోలేదు. బట్ ఎక్కడో లోపల నేను సరిగా మాట్లాడలేదేమో, ఇది మాట్లాడాల్సిందే కదా అని ఇబ్బంది అనిపించింది. సో అందుకని ఇలా ఈ వీడియో చేస్తున్నాను, మాట్లాడాల్సిందే సిచ్యువేషన్ ఉంది కాబట్టి మాట్లాడతాను, కాబట్టి కంపల్సరీగా మాట్లాడుతున్నా. సో ఇది ఒకసారి వినండి. సో అలైక్య చిట్టి పికిల్స్ యొక్క క్యారెక్టరైజేషన్ అన్నమాట ఇది. అరే కొడక, రివ్యూస్ చూసినవాడు పొక్కడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? పిచ్చి మొహందానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం. అరే అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాచి పని చేసుకుని బతుక్కోవాలంట. వీళ్ళు చెప్తున్నారు పాచి పని చేసుకుని బతుక్కోవాలి. ఒకళ్ళ వ్యక్తిత్వాన్ని, ఒక క్యారెక్టరైజేషన్ వీళ్ళు చెప్తున్నారు, పాచి పని చేసుకుని బతుక్కో, నా దగ్గర పచ్చళ్ళు కొనలేవు నువ్వు అని. ఇదన్నమాట క్యారెక్టరైజేషన్. సో ఇంకొకటి అనమాట, ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. చీప్ ఫకింగ్ ఫెలో. ఓకే, నువ్వు పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళ పచ్చళ్ళు కొనికి కెరీర్ మీద ఫోకస్ చేసే అంత అవసరం ఉందన్నమాట ఇక్కడ. జస్ట్ వీళ్ళ పచ్చళ్ళు కొని కెరీర్ మీద ఫోకస్ చేయాలి. సో ఇది వీళ్ళ క్యారెక్టరైజేషన్ అనమాట, క్యారెక్టరైజేషన్. లేదంటే నీ పెళ్ళం ఊరిపాడు దింగుతుంది కాబట్టి. ఓకే, వీళ్ళ పచ్చళ్ళు కొనలేక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పెళ్ళం వదిలేస్తుందంట వీడిని. ఎవరైతే పచ్చళ్ళు కొనలేదో వాడి పెళ్ళను వదిలేసే అవకాశం వస్తుంది. అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నాను. ఓకే, కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పి చాలా మంచి ఉపదేశం ఇచ్చింది అనమాట. ఇది ఇక్కడి వరకు ఓకే. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడతాను ఏమంతే. ఏమంది కొడక, ఎంత పెద్ద బూత్ అది, జా కొడక. ఓకే, ఇది మన క్యారెక్టర్. దానికి లంజా కొడతాను ఏమంతే. ఈ అమ్మ అదనమాట. నేను అది మాట్లాడలేను. సో నా ఆడియన్స్తో నేను అది మాట్లాడలేను.
జా కొడక మనే మీ అమ్మనే. సో ఇదనమాట వీళ్ళ క్యారెక్టరైజేషన్. ఇంత ప్యూర్ క్యారెక్టరైజేషన్, చాలా పుష్పమైన క్యారెక్టరైజేషన్ అనమాట, చాలా వెన్నలాంటి క్యారెక్టరైజేషన్ వీళ్ళది, ఈ రమ్య మోక్ష గారిది. వీళ్ళ అలైకేజీ టిపికల్స్ది చాలా స్వచ్ఛమైన క్యారెక్టర్ అనమాట, క్యారెక్టరైజేషన్. వీళ్ళు మళ్ళీ వేరే వ్యక్తిని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు వీళ్ళు ఇదనమాట. అరే కొడక రివ్యూస్ చూసినవాడు పొక్కడివి మరి ఎందుకు మెసేజ్ చేసావురా? ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్లు కూడా నువ్వు భరించలేను, హై మగాడినే కాదు ఆడవాళ్ళను కూడా కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను. ఇది గాయస్ నాకు బాధ అనిపించింది. అంటే సో ఒక మనిషిని, నువ్వు మనిషి గురించి మాట్లాడు, మనిషిని చెప్పు, అంతేగాని వారి క్యారెక్టర్ని అసోసియేషన్ చేసి క్యారెక్టర్ నెగిటివ్ చేసి, సో ఇది కరెక్ట్ కాదు. మన గురించి మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మాధురి గారేమో ఒకవైపు, ఈవిడ ఒకవైపు. నాకు తెలిసి బిగ్ బాస్లో వీళ్ళ ఎంట్రీ ఎలా అంటే ఏదో అలవాటు చేసేయాలి, అసలు ఎవరిని కేర్ చేయట్లేదు, ఎవరిని మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు బిగ్ బాస్లో వీళ్ళు ఎవరికి కూడా. ఒక రేంజ్లో మేమే తోపులు, మేమే ఇది, ఒక రేంజ్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు మాధురి గారు అండ్ రమ్య మోక్ష గారు. నెక్స్ట్ వీక్ రెడీగా ఉంటారు అనుకుంటా మావి, అదే నాకు తెలిసి. సో ఇదనమాట. ఇది గాయస్, దీని గురించి మీకు ఏమనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేసి మీ ఒపీనియన్ తెలియజేయండి. రమ్య మోక్ష గారి గురించి మాట్లాడిన దాని గురించి అండ్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చాడు అని మన మాధురి గారికి మాట్లాడిన దాని గురించి మీ ఒపీనియన్ క్లియర్ కట్గా కామెంట్ చేసి పెట్టండి. సో ఇది పరిస్థితి.